అందరికీ ఈరోజు మనమైతే ఫ్రైడ్ రైస్ వే2 బర్గర్ నుంచి షవర్మా తెచ్చుకున్నాం. ఈ రెండు నేను కంప్లీట్ చేస్తానో లేదో ఈ వీడియోలో చూద్దాం. నాకు తెలిసి ఇది ఒక ½ కిలో ఉండొచ్చు దగ్గర వరకు. ఇది ఒక 250 గ్రామ్స్ కంప్లీట్ చేస్తాం. మ్యాక్సిమం ట్రై చేస్తా కంప్లీట్ చేయడానికి. చూద్దాం. నేను పోతుంది నాకైతే తినను, నాకైతే నోరు ఊరిపోతుంది. ముందు చెప్పాలంటే తినేస్తా అని నేను అనుకుంటున్నా. మీరేందని నేను తింటానా లేదా అని మీరు కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి ఈ ఫ్రైడ్ రైస్ తింటేనే దెబ్బడిపోయింది అనుకుంటున్నా. నాకైతే కారం ఉంది కదా. మాట్లాడుతూ తినలేదు అనుకోమాలండి. మాట్లాడితే మళ్ళీ తిండి మీద ధ్యాస అనేది. సో కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఫుడ్, నెక్స్ట్ వీడియో. అప్పుడే అయిపోయింది ఆ సీనా. ముక్క చాలా ఎక్కువ పడ్డాయి. చూపి ఇదిగో. ఏంది ముక్కలు మామూలుగా లేవుగా ముక్కలు. ఇవన్నీ తినే లోపల నా తలపడం తాకొచ్చేలా ఉంది. కానీ కంప్లీట్ చేస్తానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నా షవర్మా మీద వీళ్ళిద్దరు కన్నేశారు. వాళ్ళ గుర్తు పరిస్థితుల్లో నేను వేయకుండానే నేనే కంప్లీట్ చేయడానికి మొత్తం ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి షవర్మా తినే స్టైల్ మారింది. అది మీరు చూస్తారు, మైండ్ పోయింది మేము ఉండేది. నాకెందుకో నువ్వు తినలేవు అనిపిస్తుంది ఈశ్వర్. చూద్దాం. మన సబ్స్క్రైబర్లు, మన ఫాలోవర్స్ కూడా కామెంట్స్ చేస్తారు తింటానో తినలేను. ఈ వీడియో ఎండింగ్ తెలిసిపోయింది కదా తింటానో తినలేను. మరి కామెంట్ చేస్తారంటావా ఇప్పుడు తింటావా తినలేవా అని? మామూలుగా చేరి కామెంట్స్ మన వాళ్ళు. అది చికెన్ నూడిల్స్ తెచ్చుకుంటే అన్నగారికి అదృష్టం. చికెన్ ముక్కలు చేయడం మొత్తం చికెన్ ముక్కలే అన్నీ సైడ్ చేసి లాస్ట్లో ఊరిస్తుంది తింటాడు అందరినీ. గుడ్డు ముక్క సబ్స్క్రైబర్స్కి అర్థమయ్యేటట్టు మాట్లాడాయా. ఛాలెంజ్ చేశాను కాబట్టి తినేయాలి అంటున్నా. ఏంద్రా నాయన ఎంత ఉందా, ఇంకా ఎంత మిగిలింది చూడండి. మిగిలితే ఇబ్బంది లేదు లేరా, చాలా మంది ఉన్నారు. అది డబ్బులు పోయినా పర్లేదు. మరి ఎలా ఉంది సిచ్యువేషన్ అనిపిస్తుంది అప్పుడే? కాస్త లేదమ్మా ఫ్రైడ్ రైస్ తమ్ముడు, తింటా ఉంది. మరి 250 గ్రామ్స్ అది ఇదన్నా తింటుంటే తెలుస్తుంది 250 లేదు 350 ఉందని.
ఇప్పుడు కామెంట్ చేయండి గాయస్, తింటాడా తినలేడా అని. ఇంకా ఇదిగో వెయిట్ 500 grams షవర్మా ఉంది ఇంకా ఇక్కడ. అలాగే వేటు బర్గర్ ఎంతమందికి తెలుసు అని కామెంట్ చేయండి. హైదరాబాద్లో నాకు తెలిసి వీళ్ళు ఇచ్చినంత క్వాంటిటీ ఎవరు ఇవ్వరు. ఈ పక్క వరకు నిండింది, ఈ పక్క వేయాలి మరి. ఏమన్నా చెప్పాలా? బాగుంది. ఆయన ఛాలెంజ్ భలే గమ్మత్తున్నారు. ఆ బెడ్ మీద అన్ని మళ్ళీ దాంట్లో వేసుకుంటున్నావు. మరి సింగిల్ ముక్క కూడా లేకుండా క్లియర్ చేద్దాం ఫిక్స్ అయిపోయా. అలా అని చెప్పి కింద పడి అంత తింటదా అట్ట? తినేద్దాం. అటు ఇటు కాదు, నీళ్ళు గీళ్ళు ఏం ఉండవు. నువ్వు ఎట్ట కంప్లీట్ చేస్తావు చూస్తాను నేను కూడా ఈరోజు. చెప్పు అమ్మ తమ్ముడు, పైన కంప్లీట్ చేస్తాను. స్టైల్ వచ్చేసి అవ్వడం ఉండిద్ది. మీ ఎవరికి ఆ స్టైల్లో తిన్నాను చూస్తే మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంట్లో ట్రై చేయమాకండి. మళ్ళీ మీరైతే ట్రై చేయమాకండి. అవ్వరం మీ ఇంట్లో ఎగిరితే అంటారు. ఓకే, ఆ పీసులు చూడండి మైండ్ పోతుంది నాకు. నేను ఆర్డర్ కంప్లీట్ చేసేది. ఆ పీసులు చూడండి మైండ్ పోతుంది నాకు. నేను ఆర్డర్ కంప్లీట్ చేసేది. ప్రైస్ ప్రైస్ వాళ్ళకి ఇవ్వకూడదు, నేనే తినాలి. ఇల్లు మంచిగా ఛాలెంజ్ చెప్పావుగా. ముక్క కూడా ఈ పక్క మళ్ళీ ఫ్రీ అయింది రాపాయ. చూస్తా ఉండరా లాగిపోడా.
లోపల వెళ్ళిపోవాలి. సారీ మర్చిపోయాను బయట. నువ్వు నీ తినడం ఏమో కానీ సబ్స్క్రైబర్లు అందరూ భయపడిపోయి ఉంటారా నువ్వు షవర్మా తినే స్టైల్ చూసా. ఇది మన ఈశ్వర్ స్టైల్ అన్నమాట షవర్మా. ఎవరు నేర్చుకున్నాడు వాడు కష్టపడి పాపం మొత్తం చుట్టి అన్ని గిరగిర కొడేసుకొని మొత్తం చేసిస్తే కమ్మ మళ్ళీ వాడు తీసిన స్టైల్తో మళ్ళీ ఇంపేసాం. నాకు అసలు నాకు కూడా రాని మాకయ్య మా ఇంత కష్టపడి 1/2 కేజీ రోలు, అది దగ్గర 300 గ్రాముల రైస్, మళ్ళీ దాంట్లో చికెన్ ఇన్ని కంప్లీట్ చేశా. నా కోసం మీరేం చేస్తారంటే యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్లు అనేది కంప్లీట్ చేయాలి. అట్లా నువ్వు మాట్లాడేది తగ్గేదే లేదా? చూద్దాం ఏ మాత్రం తగ్గకుండా ఉంటావు. ఇంకా అన్ని మొక్కలు ఉన్నాయి ప్లేట్లో. ఇదేదో తేడాగా ఉంది. ఇంకో 2 షవర్మాలు నువ్వు తినరా, ఫస్ట్ అది కంప్లీట్ చేయరా. ఏమైంది? ఇంకో 2 తింటాను మొక్కలు రే. లెక్క మర్చిపోయా, మళ్ళీ మీరే చెప్పండి. అన్నీ ఒకటేసారి వామ్మో కంప్లీట్ చేసావుగా మొత్తాన్ని. తిని తిని ఇంకా వందలే అయితే. కంప్లీట్ చేసినా అయితే మరి పోయి అంతా సెట్ నీకు. నువ్వు అటు అర్జెంట్కి పోయేది నువ్వు తేడాగా చేస్తున్నావు. రోడ్లో వస్తుంది అడిగి ఏం చెప్పాలనుకుంటున్నావు డాన్స్ వేస్తే? అది మొత్తం తిని వస్తుంది చీ. రే
అవసరమా? మొత్తానికి బల్లే 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 కంప్లీటెడ్ అయితే మొత్తానికి. చూసుకో, ఇంకేం లేదు. నో చీటింగ్, నో ఈటింగ్.